రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ని పర్యటించడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే హాస్టల్లో విద్యార్థులు అతి తక్కువ మేరతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈ రోజు ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు. వర్షం పడిందనంటే ఎస్సీ హాస్టల్ విద్యార్థులంతా కూడా ఇవాళ ఎస్టీ హాస్టల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవాళ ఎస్టీ హాస్టల్లో కూడా ఈ రోజు ఏంటంటే ఒక రూములు అనేవి లేవు. 100 మందికి ఒక సమూహ రూము, పైన ఒక రూము, కింద ఒక రూము. ఇది అందరూ భోజనాలు అందులోనే ఇవి. అంతేకాకుండా మురికి కాలువలు పక్కన దానిలో దోమల విలైతాండం చేస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు రోగాల బారిన పడుతున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 169 హాస్టళ్లు ఉన్నాయి. అందులో ఎస్సీ హాస్టల్లో 31, బీసీ హాస్టల్లో 78, ఎస్టీ హాస్టల్లో 60 ఉన్నాయి. ఈ 60 హాస్టల్లో కూడా ఎటువంటి మౌలిక వసతులు లేవు. అంతేకంటే ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు. ఈ రోజు ఒక విద్యార్థికి రోజుకి మినిమం 53 రూపాయలు ఇస్తాను, చిన్నపిల్లలకి 40 రూపాయలు ఇస్తాను, ఖైదీకి 93 రూపాయలు ఇస్తాను. అంటే ఈవేళ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విద్యార్థులు తరగతి గదులు ఎలాగున్నాయనంటే మురికి కోపాలుగా తయారున్నాయి. వీళ్ళంతా పేద విద్యార్థులు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ మురికి కోపాలతోనే దోమలు బారిపడి చాలా ఇబ్బందికి గురవుతారు. స్నానాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది. అలాగే ఎస్సీ హాస్టల్ సుమారు 50-60 సంవత్సరాలు ఉంది. ముందు పక్క రంగేశారు. లోపల ఎప్పుడు ఏది కూలిపోతుందో తెలియని పరిస్థితుంది ఎస్సీ హాస్టల్. కానీ ఇక్కడ జిల్లాలో మంత్రులు కానీ అధికారులు కానీ ఈ హాస్టల్ పర్యటించరు. అక్కడ పరిస్థితి ఏమి చూడరు. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.